అందరికీ నమస్కారం. మహిళా సోదరీమణులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక వివరణలోకి వెళ్తే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళా దినోత్సవాన్ని అయితే ఘనంగా నిర్వహిస్తున్నారు. మరి అతివకు ఆలంబనగా ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఏపీ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇక నారీమణులకు వివిధ పథకాలు సేవలను ప్రారంభిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు మన మహిళలు విశ్వ విపణిలో రాణించాలని, ప్రతి ఒక్కరూ ఆర్థిక స్వావలంబన సాధించాలని, ఏడాదిలో 1,00,000 మంది పారిశ్రామికవేత్తలు తయారవ్వాలి, బహిరంగ ప్రదేశాల్లో వేధింపుల నుంచి విముక్తి కల్పించాలి, ఒక్క క్లిక్తో వారి ముందు పోలీసులు నిలబడి సాయం అందించాలి అనేటువంటి విధంగా ఏపీ ప్రభుత్వం ముందుకు పోతున్నట్లు అనేక సంక్షేమ పథకాలను మహిళల కోసం అయితే ఇక్కడ ప్రారంభిస్తోంది. ముఖ్యంగా చూస్తే అంగన్వాడీలకు గ్రాట్యుటీ ఎన్నో ఏళ్ల కల సాకారం చేసింది. దాదాపు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1,10,000 మంది అంగన్వాడీ టీచర్లు ఆయాలకు, మరియు అంగన్వాడీ టీచర్లకు చూస్తే 1,79,000 నుంచి 2,32,000 వరకు గ్రాట్యుటీ లభించే అవకాశం ఉంది. ఆయాలకు చూస్తే 1,10,000 వరకు నుంచి 1,41,000 వరకు గ్రాట్యుటీ లబ్ధి పొందే అవకాశం అయితే ఉంది. అమలుకు అయ్యే ఖర్చు ఏడాదికి 17.73 కోట్లు. అదేవిధంగా బడ్జెట్లో కూడా నిధులు అయితే కేటాయించారు. ఇక ఆశా కార్యకర్తలకు కూడా గ్రాట్యుటీ, మెటర్నిటీ లీవ్ అయితే మంజూరు చేశారు. 42,752 మంది ఆశా కార్యకర్తలకు 30 ఏళ్ల సర్వీస్ పూర్తయితే అందే మొత్తం 1,30,000. ఇద్దరు పిల్లలకు ప్రసూతి సెలవులు 6 నెలలు అంటే 3 నెలల చొప్పున ఇస్తారు. ఈ విధంగా రాష్ట్రంలోని అనేక మహిళలందరికీ కూడా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాడు సీఎం చంద్రబాబు నాయుడు గారు. అయితే ఒకరోజే 1,00,000 ఆర్డర్లు. ఇక ఫ్లిప్కార్ట్ సంబంధించి ఆన్లైన్ మార్కెటింగ్ సంబంధించి మహిళలను ప్రోత్సహిస్తున్నారు. అరకు కాఫీకి సంబంధించి 100 స్టాల్స్, ఉన్న ఊరిలోనే కేఫ్ నిర్వహించే విధంగా డ్వాక్రా మహిళలకు సొంత గ్రామంలో ఉపాధి కల్పించడం, 1,50,000 మందికి ఉచితంగా కుట్టు మిషన్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈడబ్ల్యూఎస్ వర్గాల మహిళలందరికీ కుట్టు మిషన్లు ఇస్తున్నారు. మొత్తం 315 కోట్లు ఖర్చు అవుతుంది. అదేవిధంగా 1,43,000 మందికి బ్యాంకు లింకేజ్ రుణాలు కూడా ఇస్తున్నారు. 1,00,000 మందికి శ్రీనిధి కింద లోన్లు ఇస్తున్నారు. మొత్తం 1,000 కోట్లు, ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున శ్రీనిధి లోన్లు అయితే ఇస్తున్నారు. ఇక పట్టణ మహిళలకు చేయుత కింద చూస్తే 7,471 మందికి దాదాపు ఒక్కొక్కరికి 50,000 నుంచి 2,00,000 వరకు చేయుత కింద అమౌంట్ అయితే ఇస్తున్నారు. ఇక చేతి వృత్తులకు పీఎం విశ్వకర్మ పథకానికి 1,000 మంది లబ్ధిదారులు అయితే చేస్తున్నారు. ఒక్కొక్కరికి ₹1,00,000 ఇస్తున్నారు. ఇక మహిళా భద్రతకు మహిళా రైడర్లు, తర్వాత సేవల్లో మేము సైతం అంటూ ఎలక్ట్రీషియన్, ప్లంబర్, కార్పెంటర్, బ్యూటీషియన్, గృహోపకరణాలు మరమ్మతుదారులకు కూడా ఆర్థిక చేయుత కింద దాదాపు 18,515 మందికి ఒక్కొక్కరికి 15,000 నుంచి 35,000 ఆదాయం వచ్చే విధంగా చర్యలు అయితే తీసుకుంటున్నారు. ఇక చేనేతకు ఉచితంగా నూలు సప్లై, మహిళల రక్షణకు శక్తి, ఒక క్లిక్తో తక్షణమే రక్షణ సాయం పొందే అవకాశం. ఇక మహిళలు, పిల్లలు భద్రత లక్ష్యంగా స్ట్రీమ్ టీమ్స్, ఇంకా నారీమణులకు వివిధ పథకాలు సేవలను ప్రారంభిస్తున్న సీఎం చంద్రబాబు. ఇక ఫ్లిప్కార్ట్లో అమ్ముకోవచ్చు. వేరుశనగతో మొదలు వ్యవసాయేతర ఉత్పత్తులన్నింటినీ ఫ్లిప్కార్ట్లో అమ్మే విధంగా ఇక్కడ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఏడాదిలో 1,00,000 మంది మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం, స్వీయ రక్షణ దిశగా బాలికలను సిద్ధం చేయడం. ఈ విధంగా మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ కూటమి ప్రభుత్వం అయితే ఎన్నో కానుకలు అయితే ఇస్తుంది. ఇక్కడ చూస్తే కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అనేక సంక్షేమ పథకాలు మహిళల కోసం అయితే ప్రారంభించారు. సరే, ఏది ఏమైనా ఇక నిరుద్యోగ మహిళలకు అంగన్వాడీ ఖాళీలు పోస్టులు కూడా భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత ఎక్కడైతే మహిళలకు సంబంధించి ఖాళీలు ఉంటే వాటన్నిటిని కూడా భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. ఇక అంగన్వాడీ టీచర్ పోస్టులు, ఆయా పోస్టులు భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా మహిళా సంఘాలకు సంబంధించి కూడా ఇంకా రుణాలు భారీ ఎత్తున పెంచాలి, వడ్డీ లేని రుణాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. మహిళా సంఘాలకు ఇంకా అనేక సంక్షేమ పథకాలు అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మరి మహిళలకు అనేక పథకాలను అమలు చేస్తూ మరి అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు సంబంధించి ఖాళీ పోస్టులు భర్తీ చేయడం, తర్వాత 124 సూపర్వైజర్ పోస్టులు కూడా భర్తీ చేయడం, తర్వాత వారికి పెన్షన్, గ్రాట్యుటీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్, తర్వాత సమ్మర్ హాలిడేస్, హాఫ్ డే స్కూల్స్ కానీ ఈ విధంగా అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు కూడా మరి వాళ్ళు ప్రభుత్వం అయితే కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం అవసరం ఉంది. ఇక విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. థ్యాంక్ యూ.